హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి స్పిరిట్, మన రెబల్ స్టార్ రెబల్ గాడ్ అయిన మన ప్రభాస్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఈ వీడియో అయితే కంప్లీట్గా ఉండిపోతుంది. స్పిరిట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఉండిపోతుంది. ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా మీకు నోటిఫికేషన్లో రావాలన్నా, నేను పెట్టినట్టు మీకు తెలియాలన్నా అక్కడి నుంచి అయితే మీకు తెలిస్తే అక్కడి నుంచి మన వీడియోస్ అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ ఏదైతే ఉందో, చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో పూజా ముహూర్తం అయితే సినిమా లాంచ్ అయితే మనకి జరిగిపోయింది. సో ఇంకా కంప్లీట్గా ప్రభాస్ గారు ఈ సినిమాలో అయితే షూటింగ్లో ఉండబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మనకి ఎక్కడో లీక్ అయినట్టుగా చాలామందికి ఫోటోలు అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు. అది ఆ లుక్కో కాదో మనకైతే తెలియదు, కానీ కంప్లీట్గా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని ఎలా చూపించాలో అలా చూపించాలనుకుంటున్నారు. ఆయన లుక్ పరంగా కానీ, ఆయన కాస్ట్యూమ్స్ పరంగా కానీ, ఆయన ఏదైతే కంప్లీట్ కాప్ కింద చూపించాలనుకుంటున్నారు కాబట్టి, జెన్యూన్ కాప్ కింద అనుకుంటున్నారు కాబట్టి, ఆ కాప్ సంబంధించిన కంప్లీట్ ఏవైతే అవుట్లుక్ ఉంటుందో అది మొత్తం కూడా హైడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే సందీప్ రెడ్డి వంగ గారు వాంటెడ్ టు హైడ్ ప్రభాస్, కంప్లీట్గా ప్రభాస్ కానీ ఒక 6 నెలల పాటు దాచేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన లుక్ విషయంలో కానీ, ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, ఆయన డైలాగ్స్ విషయంలో కానీ, సినిమా సంబంధించిన కంటెంట్ లీకేజ్ అవ్వకుండా ఉండటం విషయంలో కానీ, అన్ని విధాలుగా కూడా మొత్తం సరౌండ్ చేసి సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని అయితే ఒక 6 months లాక్ చేయడం అయితే జరిగింది. సో అందుకే ఈ స్పిరిట్ అనేది కంప్లీట్గా మనకి హ్యూజ్ లెవెల్లో అయితే ఇండియన్ షేక్ చేసే విధంగానే ఉండబోతుంది. ప్రభాస్ గారు ఈసారి స్పిరిట్ సినిమాతో ఇండియాను మొత్తం కూడా షేక్ చేయబోతున్నాడు. ఆయన యొక్క కంప్లీట్ రానెస్తో స్పిరిట్లో మనకి కంప్లీట్గా ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్లో, అట్ ది సేమ్ టైం ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రభాస్ గారు కూడా ఉంటుంది కాబట్టి, ఇలా ఇద్దరు కాంబినేషన్ మంచి సినిమా స్పిరిట్ అయితే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా రికార్డ్స్ని అయితే బ్రేకింగ్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది, అరాచకం సృష్టించబోతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను చెప్తుంటే నాకు ఏదో చెప్తున్నాను, కానీ అది చూస్తే కనుక థియేటర్స్లో ఆ విధ్వంసం కానీ, ఆ యొక్క అరాచకం కానీ నా భవిష్యత్తులో ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకా బేసికల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభాస్ గారికి సంబంధించిన ఏవైతే ఆయన లుక్స్ రివీల్ అవ్వకుండా ఉండటం కోసం మనకి పూజా ముహూర్తంలో ఓన్లీ షేక్ హ్యాండ్, చిరంజీవి గారు ప్రభాస్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న క్లిప్నే, ఆ ఫోటోనే ఒక స్లైడ్ కింద మనకు చూపించారు. కానీ ఇక్కడ నుంచి ప్రభాస్ గారు చెయ్యి కాదు అసలు ఏమీ కనిపించకుండా ఆయన అయితే కంప్లీట్గా 6 months లాక్ చేసుకుంటంతో పాటు పబ్లిక్ ఈవెంట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, అట్ ద సేమ్ టైం మూవీ ఈవెంట్స్లో కానీ ఎక్కడికి రానివ్వకూడదు, ఎక్కడికి కనపడనివ్వకుండా అయితే లాక్ చేయడమే జరిగింది ప్రభాస్ కానీ. సో ఫ్యాన్స్ అందరికీ కూడా అదేవిధంగా కన్ఫ్యూజన్ అయితే ఉంది, కొంచెం కంగారు అయితే ఉంది. ఏం చేయబోతున్నారు, ఏం కుక్ చేయబోతున్నారు, అసలు ప్రభాస్ గారు ఎలా ఉండిపోతున్నారు, ఆయన మాకు చూడకపోతే ఎలాగా, మన బాహుబలి ఇది ఎపిక్లోనే కనబడ్డారు ఇంటర్వ్యూలో, మళ్ళీ ఎప్పుడు కనబడతారు మనకి, ఈ మధ్యలో సినిమాలు ఏమి కూడా మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. ఎందుకంటే రాజాసాబ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఏది January 9th పండగ సినిమాకి. అలాంటప్పుడు మనకి డిసెంబర్ నుంచే కదా ప్రభాస్ గారు ప్రమోషన్స్ కానీ, లేదంటే ప్రీలీజ్ ఈవెంట్స్లో ఆయన రావటం కానీ, అంటే ఆయన కంప్లీట్ ఇంటర్వ్యూస్ సంబంధించిన ఏదైనా ఉంటే సెలబ్రేషన్స్ చేయాలనుకుంటే, చెప్పాలనుకుంటే ఆ సినిమా గురించి ఆయన కంపల్సరీగా మనకి రావాలి, కనిపించాలి. బట్ ఇవన్నీ కూడా లేకుండా ఆయన కంప్లీట్గా ఏ విధంగా రాజాసాబ్ని ముందుకు పంపిస్తారో, అట్ ది సేమ్ టైం మరి సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా లాక్ చేస్తారో మనకి ఇవన్నీ కూడా తెలియాలి. అసలు ప్రభాస్ గారు కనపడకపోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద ఉంది. అట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ సినిమాని ఒక మంచి షేప్లోకి అయితే, నెక్స్ట్ లెవెల్ షేప్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు, అందులో డౌట్ అయితే లేదు. ఈ సినిమా స్పిరిట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంటర్నేషనల్ మూవీ అండ్ బ్రేక్స్ ఆల్ ద రికార్డ్స్, అంతే, అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. సందీప్ రెడ్డి వంగ గారు, అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు, అట్ ది సేమ్ టైం మనకి ప్రొడ్యూస్ ఎవరైతే టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు కానీ,
మనకి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. మొత్తం ముగ్గురు కూడా రాక్ సాలిడ్గా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మిగతా భాషలోకి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మనకి క్యూరియాసిటీ పెంచే విధంగా ఏంటంటే డాన్లీ కూడా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశం అయితే ఉంది. అది మనకి ఫర్దర్గా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న క్యాస్టింగ్ అయితే కాంచనా గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, వివేక్ ఓబరాయ్ గారు కానీ, తృప్తి డిమ్రీ గారు కానీ వీళ్ళందరూ కూడా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు కదా. డాన్లీ కూడా ఏదైనా ప్లే చేసే అవకాశం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వాల్గా స్పీడ్ సంబంధించి కంప్లీట్ అప్డేట్ అయితే, కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎందుకు నేను ఈ వీడియో కంగారుగా చేస్తున్నాను అంటే కొంచెం వేరే పని అయితే ఉంది, అందుకని చెప్పేసి టకటక చేస్తున్నాను. సో ఐఎమ్ సారీ ఫర్ దిస్. బట్ ఇంక నుంచి మనకి స్లోగా స్టడీగా అయితే వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.